సృష్టి. ట్రాఫిక్ సమస్య తీర్చేందుకు నేను సైతం అంటున్నారు ఓ విశాఖవాసి. ప్రధాన నగరాల్లో తలనొప్పిగా మారిన ఈ సమస్యని నియంత్రించేందుకు ఓ యంత్రం కనిపెట్టారు. పద్మవ్యూహం లాంటి ట్రాఫిక్ అదుపు చేసేందుకు ఇదెంతో సహకరిస్తుందంటున్నారు. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ ట్రాఫిక్ సమస్యలకి ప్రత్యక్ష ఉదాహరణలు. ఈ సమస్యని అధిగమించడం అంత తేలికేం కాదు. సిగ్నల్స్ ఉండకపోవడం, విద్యుత్ కోత, సాంకేతిక లోపం తదితర సమస్యలు వాహన చోదకులకు, ట్రాఫిక్ పోలీసులకు మరిన్ని చిక్కులు తెచ్చిపెడతాయి. ఈ సమస్యలకు తన వంతు పరిష్కార మార్గాన్ని కనుగొన్నారు విశాఖవాసి మూర్తి. బ్యాటరీతో పనిచేసే తేలికపాటి మొబైల్ ట్రాఫిక్ సిగ్నల్ యూనిట్ ను తయారు చేశారు. కేవలం 10 కిలోల బరువు మాత్రమే ఉండే ఈ పరికరాన్ని ఎక్కడికైనా తీసుకెళ్లి అమర్చుకోవచ్చు. ₹50,000 విలువైన దీని తయారీకి 6 నెలల సమయం పట్టిందని మూర్తి తెలిపారు. 2 గంటలు ఛార్జింగ్ చేస్తే సుమారు 12 గంటలకు పైగా పనిచేస్తుందన్నారు. మరీ ముఖ్యంగా రెడ్, గ్రీన్ లైట్లు ఎంతసేపు ఉండాలి తదితర ఏర్పాట్లన్నీ ఇందులో ఉన్నాయట. దీని సహాయంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా నివారించవచ్చని ఆయన వివరిస్తున్నారు. రాకపోవడం, ఒక లైట్ పనిచేస్తే ఇంకో లైట్ పనిచేయకపోవడం, ఇవన్నీ ఉంటే పవర్ లేకపోవడం, ఇవన్నీ కారణాల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికి ఏదో ఒకటి కనుక్కోవాలనే ఉద్దేశంతో ఈ ట్రాఫిక్ సిగ్నల్ తయారు చేశాను. దీనికి ఒక 2 అవర్స్ మనం ఛార్జింగ్ పెడితే మ్యాక్సిమం 12 అవర్స్ వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. టైమర్ ఒకటి, 2 బ్యాటరీలు, మిగతా ఆన్ ఆఫ్ స్విచ్చెస్, బ్యాటరీ ఛార్జింగ్ ట్రాన్స్ఫార్మర్, దాని తర్వాత ఛార్జింగ్ ఎక్విప్మెంట్, ఇవన్నీ ఇందులో వాడాను సార్. దీని ముఖ్య ఉద్దేశం అంటే మన కమిషనర్ గారికో లేదా సిపి ఎవరికో తీసుకుని వెళ్ళి ఇది గిఫ్ట్గా ఇచ్చేద్దామని నేను అనుకుంటున్నానండి. వాళ్ళకి యూజ్ అయితే మరికొన్ని తయారు చేయొచ్చు. ప్రభుత్వం సాయం చేస్తే మరిన్ని యూనిట్లు తయారు చేసి ట్రాఫిక్ విభాగానికి అందజేస్తానని ఆదిమూర్తి చెబుతున్నారు. అదో మారుమూల గిరిజన గూడెం. అడవితో పెనవేసుకున్న అక్కడి ప్రజలకు కొండలు, గుట్టలు